Nambrahelam Rulam Rahandal Liberi Keledelebo, Cerebra Keledeleba, Celebra Keledelebo, Shikara Barabara Barabara. Rinabrola Braheledelebo, Celebra Keledelebo, Celebra Handara Barabara 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 Keledelebo, Celebra Keledeleba Kurundalaba. Hallelujah, 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 hallelujah. 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 If there is anyone ఎవరైనా ఉన్నట్లయితే, can you hear me? Can you please tell me whether I am audible or not? నేను ఆడిబుల్గా ఉన్నాను లేదా ఎవరైనా రిప్లై ఇవ్వగలరా? Can anyone please tell me whether I am audible to you or not? ఎవరన్నా చెప్పగలరా నేను ఆడిబుల్గా ఉన్నానా లేదా అన్న విషయము? Hallelujah. Yes, it's clear. Thank you Rising Revival team for replying. Greetings and blessings to you in the precious name of our Lord and Savior Jesus Christ of Nazareth. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ, లైవ్లో ఉన్న మీ అందరికీ, లైవ్లో జాయిన్ అవబోతున్న వాళ్ళందరికీ, ఈ లైవ్ని తర్వాత వీక్షించబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రైజింగ్ రివైవల్ టీమ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దట్ యు హ్యావ్ ఇన్వైటెడ్ మీ యొక్క పేజ్లోకి నన్ను ఆహ్వానించారు వాక్యాన్ని పంచుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ టుడే ఇస్ ద నేను ఐ హావ్ గాన్ త్రూ యువర్ ఫ్లయర్. మీ యొక్క ఫ్లయర్ నేను చూస్తూ ఉన్నాను. ఇట్ వాజ్ ఎ క్లోజింగ్ సెరమనీ. ఇట్ వాజ్ దేర్ లైక్ ఇట్ వాజ్ ఎ క్లోజింగ్ సెరమనీ. అదొక ముగింపు కూడికలాగా ఉన్నదని చెప్పేసి ఫ్లయర్లో నేను చూశాను. సో ఐ డోంట్ నో వెదర్ మీరు ఎంతకాలం నుంచి ఈ యొక్క లైవ్ని మీరు రన్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ బట్ ఇట్ వాస్ మీరు చెప్పి ఉన్నారు అది క్లోజింగ్ సెరమనీ అని చెప్పేసి. సో ఐ థ్యాంక్ యూ సో మచ్. ఈ ముగింపు రోజున నన్ను మీతో జాయిన్ చేసుకున్నందుకు రియలీ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయంలో నుంచి, నా హృదయపూర్వకంగా మీకు నా వందనాలు తెలియపరుస్తున్నాను. క్విక్లీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ వాట్ గాడ్ లేడ్ ఇన్ మై హార్ట్. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను మీతో పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను, చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన డౌట్ ఏంటంటే, నేను ఎక్కడికి మీటింగ్స్ వెళ్ళినా కానీ, లేదంటే ఎక్కువగా నేను వినే క్వశ్చన్ కానీ, డౌట్ ఏదన్నా ఉందంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న మనము పాపము చేసిన తర్వాత దేవుడు తన హృదయాన్ని మార్చుకుంటాడా మన పట్ల? లేదంటే మనము పాపము చేసిన తర్వాత దేవుడికి మన ఎడల ఉన్న ఆ ప్రణాళికను, ఆ ప్లాన్ని దేవుడు మార్చుకుంటాడా? లేదంటే ఒకసారి మనము దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత, దేవుని పిలుపులోనికి మనం అడుగుపెట్టిన తర్వాత పాపము చేసినట్లయితే, లేదంటే పాపములో పడిపోయినట్లయితే, లేదంటే వెనుకబడిపోతే దేవుడు తన హృదయాన్ని కానీ, తన ప్రణాళికను కానీ మనలో మార్చుకుంటాడా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది, అడిగిన ప్రశ్న కూడా ఇది. సో ఎందుకో ఈరోజున నేను ఈ యొక్క లైవ్ గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ విషయం గురించే మాట్లాడమని ఒక ప్రేరేపణ నాకు ఇవ్వటం జరిగింది. అందుకే ఈ విషయం గురించే మాట్లాడటానికి నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఒక మాట చెప్తాను నేను. మనము పాపము చేసినప్పటికీ కూడా, లేదా మనము పాపము చేయబోతున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రణాళికను కానీ, తన హృదయాన్ని కానీ ఎన్నడూ ఎప్పుడు మార్చుకోడు. నేను మరలా చెప్తున్నాను ఆ మాట.
మనము పాపము చేసిన లేదా మనము పాపము చేయబోతున్న, దేవుడు తన హృదయాన్ని కానీ తన ప్రణాళికను కానీ ఎన్నడూ ఎప్పుడు ఒక వ్యక్తి పట్ల దేవుడు మార్చుకోడు. అందుకే బైబిల్లో దేవుడి గురించిన వివరణలో ఒక చక్కటి వివరణ బైబిల్ చెప్తా ఉంటుంది దేవుడి గురించి. ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉంటాడు అని చెప్పేసి. మరొక చాట రాయబడి ఉన్నది, ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని వాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. సో బైబిల్ ఈజ్ సో క్లియర్ అబౌట్ గాడ్. దేవుడి గురించి బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్నది, ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని వాడు అని చెప్పేసి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉంటాడని చెప్పేసి బైబిల్ క్లియర్గా చెప్తుంది. నో మ్యాటర్ వాట్ యు హ్యావ్ డన్, మనం ఏమి చేసినప్పటికీ కూడా, మనం ఎంతటి పాపము చేసినప్పటికీ కూడా, ఎంతటి దయనీయమైన స్థితిలో మనము పడిపోయినప్పటికీ కూడా దేవుడు తన హృదయాన్ని మార్చుకోడు, తన ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోడు. ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఒకసారి యోహాను సువార్తకి వెళదాం మనం అందరము. ప్లీజ్ గో టు జాన్స్ గాస్పల్. యోహాను సువార్తకి వెళదాము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇఫ్ యు ఆర్ ఎవరైనా లైవ్లో ఉంటున్నట్లయితే కెన్ యూ ప్లీజ్ టైప్ జాన్ 13th చాప్టర్ కమెంట్ బాక్స్లో. జాన్ 13th చాప్టర్ అన్న విషయం టైప్ చేయరా కమెంట్ బాక్స్లో, సో దట్ లైవ్ని తర్వాత వింటున్న వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు మీ, ఇఫ్ యు ఆర్ హియరింగ్ మీ, ప్లీజ్ టైప్ జాన్ 13th చాప్టర్ ఇన్ ద కమెంట్ బాక్స్. కమెంట్ బాక్స్లో యోహాను సువార్త 13వ అధ్యాయము అని టైప్ చేయండి. చూడండి, నేను చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక, చూడండి లేఖనము చెబుతుంది చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాదికి చోటిచ్చాడు. అపవాది చేత ఇస్కరియోతు యూదా నింపబడ్డాడు. అపవాది వశములోనికి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అపవాది చేతుల్లోనికి ఇస్కరియోతు యూదా అప్పగించుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఎవరు అంటే దేవుడి ద్వారా ప్రేమించబడ్డ వ్యక్తి, దేవుడి ద్వారా సేవలకు పిలువబడిన వ్యక్తి, దేవుడి ద్వారా అభిషేకించబడ్డ వ్యక్తి, దేవుడి ద్వారా పరిచర్యను చేసిన వ్యక్తి కూడా ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి నార్మల్ విశ్వాసి కాదమ్మా. ఆయన ఒక సేవకుడు, ఆయన ప్రభువు చేత అభిషేకించబడ్డవాడు, ప్రభువు చేత అధికారములు పొందుకున్నవాడు, ప్రభువు చేత పరిచర్య చేయటానికి పరిచర్య ధర్మమును అప్పగించుగా ఆ పరిచర్య ధర్మను పొందుకున్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. అటువంటి ఇస్కరియోతు యూదా అపవాదికి చోటిచ్చాడు. అటువంటి ఇస్కరియోతు యూదా అపవాదికి తన హృదయంలో చోటిచ్చాడు, తన జీవితంలోకి చోటిచ్చాడు. కాబట్టి అపవాది అనేవాడు ఇస్కరియోతు యూదాని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ముందు నుంచి చెప్తా ఉంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు, మీలో ఒకడు అప్పగిస్తున్నాడు, మీలో ఒకడు ద్రోహము చేయబోతున్నాడు నాకు అని చెప్పేసి. సో జీసస్ న్యూ, యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి తనకి ద్రోహము చేయబోతున్నాడు అని చెప్పేసి. ఆ రోజున ఇస్కరియోతు యూదా కూడా భోజనములో కూర్చున్నాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఇంకొద్ది గడియల్లో, ఇంకొద్ది గంటల్లోనో లేదంటే ఒక 2-3 గంటల్లో ఇస్కరియోతు యూదా ఒక గొప్ప ద్రోహము చేయబోతున్నాడు, ఒక గొప్ప పాపము చేయబోతున్నాడు. ఏంటంటే సృష్టికర్తనే
మరణానికి అప్పచెప్తున్నాడు. సృష్టికర్తని శత్రువుల చేతులకు అప్పగిస్తున్నాడు. సృష్టికర్తను 30 వెండి నాణాలకు అమ్మి వేసేశాడు ఇంకొద్ది గంటల్లో. అటువంటి ఘోరమైన పాపము చరిత్రలో మునుపెన్నడు ఎవ్వరు చెయ్యని ఘోరమైన హేయమైన పాపము ఆ పాపము. అటువంటి పాపాన్ని ఇస్కరియోతు యూదా చేస్తున్నాడన్న విషయము దేవుడికి తెలిసి కూడా ఆ రోజున ఇస్కరియోతు యూదాకి దేవుడు ఆహారము పెట్టాడు. ఆ రోజు కూడా ఇస్కరియోతు యూదాకి దేవుడు తన బల్లలో పాలిపంపులు పొందే అవకాశం ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు పేతురు యోహానుకి సైగ చేస్తాడు, ఎవరో కనుక్కో అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు, నేను మొదటగా ఎవరికి ఇస్తానో రొట్టెను విరిచి వాడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి దేవుడు చెప్పి ఆ రొట్టెను ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన విషయము మనకు బైబిల్లో తెలుసు. చూడండి, ఒకసారి చూద్దాము. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనము చూడండి. నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను. చూసారా ఏమంటున్నాడు చూడండి. ఇస్కరియోతు యూదా గురించి దేవుడు చెప్తున్నాడు, నాతో పాటు భోజనము చేయవాడు నాకు విరోధముగా మడమను ఎత్తబోతున్నాడు అని చెప్పి తను ఆ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి మొట్టమొదటిగా యూదాకి చేతికి ఇచ్చాడు. చూసారా, యూదా తనని అప్పగించబోతున్నాడన్న విషయము తెలిసి కూడా యూదా తనని 30 వెండి నాణాలకి వెల కట్టలేని ఆయనకు వెలపెట్టి సన్నిధికి, ఆయన సహవాసానికి ఆఫ్టర్ ఆల్ ఒక 30 వెండి నాణాలకి దేవుణ్ణి అప్పచెప్పేశాడు. అటువంటి ఒక ఇస్కరియోతు యూదాని కూడా దేవుడు తన యొక్క పరివారంతో చేర్చుకున్నాడు, తన గుంపులో చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, మొట్టమొదటిగా ఆ బల్లను విరిచి ఆ రొట్టెను విరిచి యూదాకే ఇచ్చాడు దేవుడు. యూదాకే ఇచ్చాడు దేవుడు. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను మారని దేవుణ్ణి అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఏమి వాక్యంని మనకు బోధిస్తున్నాడు అంటే తన క్రియలతోటి నేను మారని దేవుణ్ణి అని చెప్పేసి అంటున్నాడు. మనుషులుగా మీరు మారుతారేమో, మనుషులుగా మీరు మీ హృదయాలను మార్చుకుంటారేమో, కానీ నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే, నేను ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఒక వ్యక్తి పట్ల నేను కృపను చూపించడం మొదలు పెడితే అది ఎప్పటికీ ఎన్నటికీ మారదు అన్న విషయాన్ని ధృవీకరిస్తూ ఇస్కరియోతు యూదాకి ఆహారమును పెట్టాడు. గాడ్ ప్రొవైడెడ్ టు జూడా. దేవుడు యూదాకు సమకూర్చాడు. పాపం ఇస్కరియోతు యూదాని చూసి అనుకున్నాడేమో దేవుడు, వీడి కొద్ది గంటల్లో నన్ను అమ్మేయబోతున్నాడు, నన్ను అమ్మేయటానికి వీడు వెళ్ళబోతున్నాడు, వీడు వెళ్ళే ఆ హరీబరీలో ఉన్నాడు కదా, వీడికి పాపం కడుపు నిండా భోజనం పెట్టి పంపిద్దాము. ఎందుకంటే ఇస్కరియోతు యూదా అప్పటికే వెళ్ళిపోయే హరీబరీలో ఉన్నాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడికి చెప్పాడు, నేను అప్పగిస్తాను వచ్చి అని చెప్పేసి. ఆ వెళ్ళిపోయే హరీబరీలో ఉన్న విషయము దేవుడు గమనించి దేవుడు వాడి ఆకలిని తీరుస్తున్నాడు. చూడండి, అక్కడ వాడికి ఆహారము పెట్టాడు. చూడండి, అక్కడ అతి శ్రేష్టమైన బల్ల, అతి శ్రేష్టమైన బల్ల, అతి పరిశుద్ధమైన బల్లని తనకి ఇచ్చాడు దేవుడు. చూసారా, దేవుడు తన హృదయాన్ని మార్చుకోడు అన్న విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, అదే ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు దేవుడు. ఆ 2వ వచనం మనం చూసినట్లయితే 3వ వచనం చదువుదాం చూడండి. తండ్రి తన చేతికి 4వ వచనం క్షమించండి. భోజన పంక్తిలోండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టాడంట. చూడండి ఏం చేస్తున్నాడు, భోజనము చేస్తున్నారు. భోజనము చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా దేవుడు లేచి ఆ భోజన పంక్తిలోంచి లేచి ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకున్నాడు, ఒక పళ్ళెము తీసుకున్నాడు, నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడగడం ఆరంభించాడు. అందులో ఇస్కరియోతు యూదా పాదములు కూడా ఉన్నవి, ఇస్కరియోతు యూదా పాదాలు కూడా దేవుడు కడిగాడు.
ఇస్కరియోతు యూదా పాదములు ఉన్నవి, ఇస్కరియోతు యూదా పాదాలను కూడా దేవుడు కడిగాడు. పాపం ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఉంటాడు ఇస్కరియోతు యూదా. సాయంకాలానికి పగలంతా ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ టైంకి అప్పచెప్పేస్తాను నేను అని చెప్పేసి ఆ డీల్ కుదుర్చుకొని ఆ మార్గ మధ్యంలో నడుచుకుంటూ వచ్చాడేమో. పాపం ఇస్కరియోతు యూదా పాదాలు కూడా ఇస్కరియోతు యూదా పాదాలు కూడా మురికితో నిండిపోయి ఉంటే, వాడు పాపము చేస్తున్నాడని తెలిసి కూడా, వాడు పాపము చేయబోతున్నాడని తెలిసి కూడా, అయినప్పటికీ దేవుడి హృదయం చూడండి, ఇస్కరియోతు యూదా పాదాలని కడిగాడు, ఇస్కరియోతు యూదాకి పరిచర్య చేశాడు దేవుడు. దేవుడు చెప్పకనే చెప్తున్నాడమ్మా, ఆయన హృదయాన్ని మార్చుకోడు అని చెప్పేసి. నాకు తెలీదు ఈ లైవ్ని ఎవరెవరు వీక్షిస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ టు టెల్ యూ, నేను ఇక్కడ ఉన్నది ఒక శుభవార్త చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఏమిటంటే, నో మ్యాటర్ వాట్ యు హ్యావ్ డన్, నువ్వు ఏది చేసినప్పటికీ, నువ్వు ఎంత చేసినప్పటికీ దేవుడు తన హృదయాన్ని కానీ తన వైఖరిని కానీ నీ పట్ల ఎప్పటికీ మార్చుకోడు. ఇప్పటికీ దేవుని గుండె ఏమని కొట్టుకుంటుందంటే, నిన్ను ఎట్లు ఆశీర్వదించాలా, నిన్ను ఎట్లు దీవించాలా, నిన్ను ఎట్లు వృద్ధిలోకి తీసుకొని రావాలా అని చెప్పేసి దేవుని హృదయం ఇంకనూ పరితపిస్తూనే ఉంది. దానికి సాక్ష్యం ఏమిటంటే, ఇస్కరియోతు యూదా జీవితంలో దేవుడు చేసిన పరిచర్య. వాడు అప్పగించబోతున్నాడని తెలిసి కూడా వాడి పాదాలని దేవుడు కడిగి వాడికి పరిచర్య చేశాడు. వాడు అప్పగించబోతున్నాడన్న విషయం తెలిసి కూడా దేవుడు వాడికి ఆహారమును పెట్టాడు. మూడవది, వాడు అప్పగించబోతున్నాడన్న విషయం దేవుడికి తెలిసి కూడా ప్రభువు యొక్క బల్ల, ఆ హోలీ కమ్యూనియన్ని దేవుడు మొట్టమొదటిగా వాడికే ఇచ్చాడు. వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఈ 13వ అధ్యాయంలో దేవుడు మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే, నేను మారని దేవుణ్ణి, నేను మార్పు లేని వాడిని అని చెప్తున్నాడు దేవుడు. ఒక్కసారి కనుక నేను ప్రేమించడం మొదలు పెడితే, ఒక్కసారి కనుక ఒక వ్యక్తి మీద నేను కృపను చూపించడం మొదలు పెడితే, అది ఎన్నటెన్నటికి అలాగే ఉండిపోతుంది. నేను నా హృదయాన్ని మార్చుకోను అంటున్నాడు. అందుకే ఇస్కరియోతు యూదాని సహితము దేవుడు క్షమించి వేశాడు. మీకు విషయం తెలుసా, ఇస్కరియోతు యూదా అప్పగించడానికి ఆ ప్రధాన యాజకులను ఆ యొక్క సైన్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఇస్కరియోతు యూదాని ఏమని పిలిచాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒకసారి వెళ్దాము. ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ మీరు లైవ్లో ఉన్నట్టయితే మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనము చూడండమ్మా. 48 నుంచి చదువుదాం చూడండి. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, యేసు రిప్లై చూడండి, చెలికాడా నీవు చేయి వచ్చినది చేయుమని అతనితో చెప్పగా. చూడండి యేసు ఏమని చూడండి, ఇస్కరియోతు యూదా సైన్యాన్ని తీసుకుని వచ్చాడు, ప్రధాన యాజకులని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక గుర్తు చెప్పాడు. నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో అతనే యేసు, అతన్ని మీరు పట్టుకోండి అని చెప్పేసి ఒక గుర్తు చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ రిటర్న్ యూదాని పిలిచిన మాట ఏంటో తెలుసా? చెలికాడా, అంటే ఫ్రెండ్. అరే ఎవరితను? 30 వెండి నాణాలకి సృష్టికర్తను అమ్మేసిన దౌర్భాగ్యుడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు భోజనము చేశాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నిద్రపోయాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి తిరిగాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి పరిచర్య చేసి ఇంత పెద్ద ద్రోహము చేసిన ఒక వ్యక్తిని దేవుడు పిలిచిన మాట ఏంటో తెలుసా? దేవుడు పిలిచిన సంబోధన ఏంటో తెలుసా? చెలికాడా అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు అని చెప్పేసి. ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక శుభవార్త చెప్తున్నానమ్మా. ఆయన అబ్రహాముకు స్నేహితుడు, ఇస్సాకుకు స్నేహితుడు. ఈ రాత్రికాల సమయంలో నీతో కూడా దేవుడు చెప్తున్న మాటని తెలుసా? ఆయన నీకు కూడా స్నేహితుడు అన్న సత్యాన్ని మీకు బోధిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అబ్రహాము దేవుడి స్నేహితుడిని బైబిల్లో రాయబడి ఉన్నది. అబ్రహాము దేవుడి స్నేహితుడు అంటే మనం అందరం ఒప్పుకుంటాం. ఎందుకంటే అబ్రహాము ఒక విశ్వాసులకు తండ్రి అన్న విషయం మనకు తెలుసు. అబ్రహాము చక్కటి దైవిక జీవితాన్ని జీవించాడన్న విషయం మనకు తెలుసు. అబ్రహాము దేవుడి మాటకు లోబడి
తన తండ్రి ఇంటిని వదిలేసి విధేయత చూపించే ఒక గొప్ప విధేయతగా ఎగ్జాంపుల్గా ఉన్నాడన్న విషయం మనకు తెలుసు. అబ్రహాము ఒక మంచి విశ్వాస యోధుడు. అటువంటి అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని పిలవటంలో ఇబ్బంది ఏం లేదు. కానీ అబ్రహామును మాత్రమే దేవుడు స్నేహితుడిని పిలిచాడా అంటే నో. ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితుడా అని పిలుస్తున్నాడు, చెలికాడా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన అబ్రహాముకి స్నేహితుడే, ఇస్కరియోతు యూదాకి స్నేహితుడే. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను నీకు కూడా స్నేహితుడినే అని చెప్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నాకు కూడా చెప్తున్నాడు. ఏమనంటే ఆయన నాకు కూడా స్నేహితుడు అని చెప్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. యేసుక్రీస్తు ప్రభువు మన స్నేహితుడు. నో మ్యాటర్ వాట్ యు హ్యావ్ డన్, నో మ్యాటర్ వాట్ ఐ హ్యావ్ డన్, నేనేమి చేసినప్పటికీ, నువ్వేమి చేసినప్పటికీ, ద ట్రూత్ ఈజ్ ట్రూత్, సత్యము సత్యమే. సత్యం ఏమిటంటే ఆయన నీకు స్నేహితుడుగా ఉన్నాడు ఈ రోజుకి కూడా. అండ్ ఈ రోజుకి కూడా దేవుని హృదయము ఏమని కొట్టుకుంటుందంటే, దేవుని హృదయం ఏమని పరితపిస్తుందంటే, దేవుని హృదయం ఏమని ఆశపడుతుందంటే, ఈ రోజుకి కూడా ఈ క్షణమందు కూడా దేవుడి హృదయం ఏమని ఆశపడుతుందంటే, ఏమని పరితపిస్తుందంటే, నిన్ను ఎట్లా దీవించాలా, నిన్ను ఎట్లా వృద్ధిలోకి తీసుకొని రావాలా, నీ కుటుంబాన్ని ఎట్లా పైకి లేవనెత్తాలా, నీ పాపంలోంచి నువ్వు ఎట్లా పైకి రాగలవా అని చెప్పేసి దేవుడిదే ఆలోచిస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ అబౌట్ యూ. దేవుడు నీ పట్ల కోపంగా లేడు. దేవుడు నీకు వ్యతిరేకముగా ఎంత మాత్రము లేడు. ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు సమకూర్చాడు అంటే, ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు పరిచయం చేశాడు అంటే, ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు ప్రొవైడ్ చేశాడు, ఆ ఆహారమును పెట్టాడంటే, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా వృద్ధులకు తీసుకుని వస్తాడు, నిన్ను కూడా పైకి లేవనెత్తుతాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, గాడ్ ఈజ్ సో గ్రేషియస్. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. దేవుడు అత్యంత కనికర పూర్ణుడు. సో ఈ లైవ్ని ఎవరు వింటున్నారో నాకు తెలియదు, కానీ హియర్ ఈజ్ ద గుడ్ న్యూస్ టు యూ. ఇదిగో నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. నువ్వు ఎంత పెద్ద ద్రోహము చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను స్నేహితుడుగా చూస్తున్నాడు. దేవుడు నీకు వ్యతిరేకంగా లేడు. ఈ రోజుకి కూడా దేవుడు నీకు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ, నేను ఒక మాట చెప్పిన, నువ్వు దేవుడికి పరిచర్య చేయటం కాదు, దేవుడే నీకు పరిచర్య చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు దేవుడు ఆ భోజన పంక్తిలోంచి లేచి ఒక్కొక్కరి పాదాలు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకొని ఆ ఒక్కొక్కరి పాదాలని నీళ్లతో కడుగుతూ టవల్తో తుడుస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ హీ ఈజ్ మినిస్టరింగ్. ఆయన పరిచర్య చేస్తున్నాడు. అండ్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు కూడా పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ దట్ హీ వాంట్స్ టు మినిస్టర్ టు యూ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు కూడా చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నీకు పరిచర్య చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నీకు కావాల్సినవి సమకూర్చడానికి రెడీగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ అబౌట్ యూ. దేవుడు నీపై కోపంగా లేడు. హీ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. హీ ఈజ్ స్టిల్ కేరింగ్ ఫర్ యూ. ఆయన ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకనూ నీ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో నేను ఈ యొక్క మాటను నొక్కిపెట్టి చెప్తున్నాను. ఆయన అబ్రహాముకి స్నేహితుడు, ఇస్కరియోతు యూదాకి స్నేహితుడు, నీకు కూడా స్నేహితుడు, నాకు కూడా స్నేహితుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మనము చేయాల్సిన ఒక విషయం ఏమిటంటే, అది చెప్పి నేను ముగిస్తాను. మనము చేయాల్సిన విషయం ఏమిటంటే అది నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. సో ఈ రోజున చాలామంది ఈ కోవిడ్-19 వలన, కరోనా వైరస్ పాండమిక్ వలన చాలామంది సంఘాలకు వెళ్ళటము భయపడుతున్నారు. ఈవెన్ ప్రభుత్వము మందిరాలను తెరుచుకోండి, సంఘములు తెరుచుకోండి, ఆరాధనలు జరుపుకోండి అని చెప్పేసి ప్రభుత్వము మనకు ఆజ్ఞాపించినా కానీ విశ్వాసులు సంఘములోనికి కూడుకోవటానికి, విశ్వాసములు సంఘముగా కూడుకోవటానికి భయపడుతున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు భయపడాల్సిన పని లేదు.
ప్రభు యొక్క రక్తము నీ మీద ఉన్నది. ప్రభువు నీ కొరకు కార్చిన రక్తము, ఆ ఇమ్మానుయేలు నరముల్లో నుంచి నీ కొరకు నా కొరకు స్రవించిన రక్తము నీకు, నీ ఇంటి వారికి, నాకు, నా ఇంటి వారికి కాపలాగా ఉంటుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు. అలాగని చెప్పేసి నువ్వు భయపడి నువ్వు ఇంట్లోనే ఉండిపోతే వాట్ విల్ హ్యాపన్ అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. ఇఫ్ యూ స్టాప్డ్ గ్యాదరింగ్ యాజ్ ఎ చర్చ్, సంఘముగా కూడుకోవటం అనేది నువ్వు ఆపివేసావనుకో, దేవుడి దగ్గర నుంచి నువ్వు దీవెనలు పొందుకోలేవు. ఈవెన్ దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పటికీ, ఈవెన్ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆరాట పడుతున్నప్పటికీ కూడా నువ్వు సంఘముగా కూడుకోవటంలో నువ్వు వెనకడుగు వేసావంటే దేవుడు నిన్ను దీవించలేడు. ఎట్లా పాస్టర్ గారు ఎలా చెప్పగలరు? చర్చికి వెళ్ళకపోతే మేము దీవించబడమా? చర్చిలో గ్యాదర్ అవ్వకపోతే మేము బ్లెస్ అవ్వమా అంటే, ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ కెనాట్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ గ్యాదర్ ఇన్ ద చర్చ్. నువ్వు సంఘముగా కూడుకోకపోతే, సంఘములో కూడుకోకపోతే నువ్వు దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోలేవు. ఒక మాట చూపిస్తాను చూడండి. ఇదే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంకి వెళ్దాం మనం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత జరిగిన ఒక సన్నివేశము నేను మీకు జ్ఞాపకము చేస్తాను ఈ రాత్రికాల సమయంలో. చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ ద చర్చ్. సంఘముగా కూడుకోకపోతే జరిగే విషయాలు ఏంటో చెప్తాను చూడండి. సంఘముగా కూడుకుంటే జరిగే విషయం ఏమిటో, సంఘముగా కూడుకోవటం ఆపివేస్తే జరిగే విషయం ఏంటో నేను మీకు బోధిస్తాను. చాలామంది లైవ్స్కి అలవాటు పడ్డారు. ఈ యొక్క 2 నెలలు లాక్డౌన్ వలన, 2.5 నెలలు లాక్డౌన్ వలన లైవ్లు ఇంట్లో ఉండి వింటూ ఉండటం వల్ల చాలామంది అలవాటు పడిపోయి ఒకలాంటి భయంతో మళ్ళీ సంఘములో కూడుకుంటే ఆ యొక్క వైరస్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి భయపడి సంఘములో కూడుకోవటం ఆపివేశారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అది అంత మంచిది కాదు. దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే, దేవుడి యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటున్నట్లయితే నువ్వు సంఘముగా కూడుకోవటం తప్పనిసరి. చూడండి, ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయంకి వెళ్దాం. లైవ్లో ఎవరైనా ఉన్నట్లయితే కమెంట్లో యోహాను సువార్త 20వ అధ్యాయం అన్న విషయం టైప్ చేయండి. ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ లైవ్, నువ్వు లైవ్ను చూస్తున్నట్లయితే కమెంట్స్లో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 29వ వచనం టైప్ చేయండి. జాన్ చాప్టర్ నెంబర్ 20 అండ్ వర్స్ నెంబర్ 19 to 29. జాన్స్ గాస్పల్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 19 to 29. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసుకుందాం. చూడండి, ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత జరిగిన విషయము, ఆయన తిరిగి లేచిన ఆదివారమున జరిగిన విషయము. శిష్యులందరూ యథాప్రకారముగా ఆదివారమున సాయంకాలమున వాళ్ళు కూడుకున్నారు. ఆ కూడుకొని ఇంటి తలుపులు మూసివేసుకున్నారు. అంటే దే మైట్ హ్యావింగ్ ఈవినింగ్ సర్వీస్. వాళ్ళు ఈ సాయంకాలం ఆరాధన జరిపిస్తూ ఉన్నారేమో. చాలామంది పెట్టుకుంటాము. ఈవెన్ మా చర్చ్లో కూడా ఈవినింగ్ సర్వీస్ అనేది ఉంటుంది. సండే పూట మార్నింగ్ ఒక సర్వీస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక సర్వీస్ ఉంటుంది. అలాగే శిష్యులు కూడా ఆదివారమున ఈవినింగ్ సర్వీస్ గ్యాదర్ చేసుకున్నారు, ఈవినింగ్ సర్వీస్ ఏర్పాటు చేసుకున్నారు, ఈవినింగ్ సర్వీస్లో గ్యాదర్ అయ్యారు. అయితే అందరూ వచ్చారు కానీ తోమా అటెండ్ కాల సర్వీస్కి. చూడండి, 24వ వచనం మరలా చదువుతాను చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన
దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. మైట్ బి సర్వీస్కి ఎగ్గొట్టాడేమో తోమ. పేతురు ఇంటింటికి తిరిగి చెప్పుంటాడు, మనం సంఘముగా కూడుకుందాము రండి అని చెప్పేసి. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారినే చంపివేసింది రోమా ప్రభుత్వము. అటువంటి ప్రభుత్వము అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సంఘముగా కూడుకున్నారు. అయితే మరి తోమ ఈవినింగ్ సర్వీస్ ఎగ్గొట్టాడు. మరి భయముతో ఎగ్గొట్టాడు మనకు తెలియదు, లేదంటే దేవుడే చచ్చిపోయాడు కదా, ఇంకెందుకు సర్వీస్కి మనం అటెండ్ అవటం, వెళ్ళి నా వృత్తిలోకి నేను వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. మరి మనసు మార్చుకోవడం మరి వీ డోంట్ నో. బట్ తోమ మాత్రము ఆ యొక్క సర్వీస్కి అటెండ్ కాల. కానీ ఆ యొక్క సర్వీస్లో వీళ్ళందరూ కూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య నిలిచి వారి మీద ఊదాడంట. ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని అంట. గాడ్ బ్రీత్డ్ హిస్ స్పిరిట్ అపాన్ దెమ్. ఆ 12 మంది శిష్యుల మీద అయితేనేమి, మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది సహోదరులు ఎవరైతే గ్యాదర్ అయ్యారో వాళ్ళందరి మీద దేవుడు తన ఊపిరిని వదిలి పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, దేవుడు ఏమన్నాడంటే, మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలను మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచే ఉంటాయి అని చెప్పేసి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. అంటే పాపములను క్షమించే అధికారం దేవుడు ఇచ్చాడు. అండ్ ఫస్ట్ థింగ్ దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏమిటంటే పరిశుద్ధాత్మను దేవుడు రిలీజ్ చేశాడు వాళ్ళ మీద. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ ఏమిటంటే ఒక అథారిటీ ఇచ్చాడు. ఏంటంటే పాపములను క్షమించే అధికారమును దేవుడు ఇచ్చాడు. అయితే ఆ రోజున గ్యాదర్ అయిన వాళ్ళందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ రోజున గ్యాదర్ కాలేదు తోమ సర్వీస్కి రాలేదు. ఆ రోజున తోమ సంఘములో లేడు. ఆ రోజున తోమ సంఘమునకు అటెండ్ కాలేదు. ఆ రోజున మరి కుటుంబ విషయాల నేపథ్యమో, లేదంటే భయపడ్డాడు, యేసుక్రీస్తుని చంపేశారు, ఇప్పుడు నేను ఆ సంఘంలో కూడుకుంటే నన్ను కూడా చంపేస్తారని చెప్పేసి భయంతో అటెండ్ కాలేదు. బట్ సమ్హౌ తోమ ఆ యొక్క సర్వీస్కి అటెండ్ కాలేదు. ఆ అటెండ్ కాకపోవటం వల్ల వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మను శిష్యులందరూ, మిగతా సంఘస్థులందరూ పొందుకున్నారు. ఇతను పొందుకోకుండా మిగిలిపోయాడు. నెంబర్ 2, దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడు. మీరు మనుషుల పాపములను క్షమించే అధికారం నేను మీకు ఇస్తున్నానని చెప్పేసి. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువు పరిచయం చేస్తున్నప్పుడు పక్షవాతంలో ఉన్న ఒక రోగిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూచి నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్తే అక్కడున్న యూదులు పరిచయులందరూ అవాక్కయ్యారు. ఒక్కసారి ఆశ్చర్యపడిపోయారు. మనుషుల పాపాలను క్షమించడానికి నీకెవడిచ్చారు అధికారం అన్నాడు. దేవుడికి ఉన్న అధికారాన్ని ఆ రోజున శిష్యులకు, సంఘములో కూడుకున్న వాళ్ళందరికీ ఇచ్చాడు. కానీ ఆ రోజున తోమ ఆ యొక్క సంఘములో కూడుకోకపోవటం వలన ఆ యొక్క అధికారాన్ని కోల్పోయాడు. పరిశుద్ధాత్మను కూడా పొందుకోలేదు తోమ. అయితే ఆ తర్వాత తోమ వీళ్ళని కలిసినప్పుడు వీళ్ళందరూ చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు మాకు ప్రత్యక్షమయ్యారు, మేమందరము ఆయన చూచాము, మా అందరికి ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు, మా అందరికి దేవుడు పాపాలను క్షమించేసి అధికారం ఇచ్చాడని చెప్పాడు. చూడండి, అప్పుడు కూడా తోమ నమ్మడు. చదువుతాం చూడండి ఒకసారి. 24వ వచనము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆయన ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అనగా మరుసటి ఆదివారము, ఫస్ట్ ఆదివారం దేవుడు కలిశాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారము, ఆదివారము, 8 దినములైన తర్వాత అనగా మరలా ఆదివారమున వీళ్ళందరూ మరలా సర్వీస్ పెట్టుకున్నారు. మరలా సర్వీస్ పెట్టుకున్నప్పుడు ఈసారి మాత్రము తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వారం అంతా తోమా శిష్యులందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటాడేమో. వీళ్ళందరూ అన్ని భాషలతో మాట్లాడటము, వీళ్ళందరూ దర్శనాలు చూడటము, వీళ్ళందరూ మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి మీ పాపాలు నేను క్షమించి వేస్తున్నాను, మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి శిష్యులు చేస్తున్న పరిచర్యను చూచి తోమా కొంత దుఃఖపడి ఉంటాడేమో. అందుకే అపనమ్మకముతోటే, అవిశ్వాసముతోటే సంఘములో కూడుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్తుంది నిజమేనేమో, నేను సంఘమునకు ఒకవేళ ఈ ఆదివారం కూడా ఈ సర్వీస్ కూడా నేను అటెండ్ కాకపోతే ఇంకేం మిస్ అవుతానేమో అని చెప్పేసి తోమా నెక్స్ట్ ఆదివారమున మరలా వీళ్ళు కూడుకున్నప్పుడు ఆ సర్వీస్లో గ్యాదర్ అయ్యారు. అయితే ఆ రోజున జరిగిన విషయం చదువుతాం చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు
మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమే ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారా? అయితే ఆ రోజున మాత్రము తోమా గ్యాదర్ అయినప్పటికీ దేవుడు తోమాకి అభిషేకం ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, పాపములను క్షమించే అధికారమును ఇవ్వలేదు. కేవలము దేవుడు అపీర్ అయ్యాడు, వాళ్ళ మధ్య అపీర్ అయ్యి జస్ట్ తోమాకున్న అవిశ్వాసాన్ని తీసివేయటానికి అపీర్ అయ్యి ప్రత్యక్షమయ్యాడు. అంతేగాని తోమా, పోయిన ఆదివారం వీళ్ళందరికీ నేను పరిశుద్ధాత్మను ఇచ్చాను, పోయిన ఆదివారం వీళ్ళందరికీ నాకు అధికారం ఇచ్చాను, పాపాలు క్షమించేసే అధికారము, నువ్వు లేవు కాబట్టి ఇదిగో నీకు మరలా ఇస్తున్నాను ఇవ్వాల. జస్ట్ దేవుడు అపీర్ అయ్యాడు, అతని అవిశ్వాసాన్ని తీసివేశాడు, మరలా దేవుడు అదృశ్యమైపోయాడు. చూసారా? మరలా తోమ ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అంటే పెంతెకోస్తు పండుగ దినం అప్పుడు మరలా పరిశుద్ధాత్మ భూమి మీద కుమ్మరించబడినప్పుడు అప్పుడు తోమ పొందుకున్నాడు పరిశుద్ధాత్మను. అయితే ఈ మధ్యలో ఉన్న ఈ 40 రోజులు లేదా ఈ 45 రోజులు లేదంటే ఈ 47 రోజులు తోమ పరిశుద్ధాత్మ లేకుండానే జీవించాడు. శిష్యులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ, శిష్యులందరూ అధికారములు పొందుకుంటున్నప్పటికీ తోమ సంఘములో కూడుకోలేదు. కాబట్టి తోమ సర్వీస్లో గ్యాదర్ అవ్వలేదు. కాబట్టి వాట్ హ్యాపెండ్, ఏమి జరిగింది అంటే హీ మిస్డ్ ద ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఆ ఎన్కౌంటర్ని మిస్ అయ్యాడు, అధికారమును పోగొట్టుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సంఘముగా కూడుకోవటము చాలా అవసరము. అది నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే దేవుడు ఏ సర్వీస్లో అపీర్ అవుతాడో మనకు తెలియదు. దేవుడు ఏ సర్వీస్లో అపీర్ అయ్యి ఏ కార్యాలు చేస్తాడో మనకు తెలీదు. కాబట్టి జస్ట్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో లైవ్ చూస్తూ నేను సర్వీస్లో ఉన్నాను అన్న భ్రమ వద్దు నీకు. సంఘముగా కూడుకోవటము చాలా అవసరము. అంత్య దినముల్లో ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువుని చంపివేసింది. అయినప్పటికీ కూడా శిష్యులు ఆ భయాన్ని పక్కన పెట్టేసేసుకొని సంఘముగా కూడుకున్నారు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మను, అధికారమును పొందుకున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తున్నాను. ముగించక మునుపు నేను చెప్తున్న విషయం మరలా ఒకసారి చెప్తాను చూడండి. నెంబర్ 1, నువ్వు ఎంతటి పాపము చేసినా సరే, నువ్వు ఎంతటి పాపివైనా సరే, స్టిల్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్టిల్ దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. స్టిల్ దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడు. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ మాటలు రాసి పెట్టుకోండి. నో మ్యాటర్ వాట్ యు హ్యావ్ డన్, నువ్వు ఏమి చేసినప్పటికీ, నువ్వు ఎంతటి ఘోర పాపివైనా సరే, నువ్వు ఎంతటి ఘోరమైన హేయమైన కార్యము చేసినా సరే, దేవుడి యొక్క హృదయము ఇప్పటికీ నీ పట్ల ఏమని ఉందంటే, నిన్ను ఎట్లు ఆశీర్వదించాలా, నిన్ను ఎట్లు వృద్ధిలోనికి తీసుకొని రావాలా, నిన్ను ఎట్లు అభివృద్ధి చేయాలన్న ఆశతోనే ఉన్నది దేవుని హృదయము. సో దేవుడి హృదయం మారదు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాలని, ఆ యొక్క దీవెనలను నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏదన్నా ఉంది అంటే అది ప్రాముఖ్యముగా అదేమిటంటే సంఘముగా కూడుకోవటము. ప్రాముఖ్యమైన విషయము. దేవుని దగ్గర నుంచి దీవెనలు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి వరములు నువ్వు పొందుకోవాలి అంటే ప్రాముఖ్యంగా ఫోర్మోస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ ఏమిటంటే యూ హ్యావ్ టు గ్యాదర్ యాజ్ ఎ చర్చ్. నువ్వు సంఘముగా కూడుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెనల ఆశీర్వాదాలు పొందుకోగలవు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనమున్న కాలము అర్థం చేసుకోండి. వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఎండ్ టైమ్ రివైవల్. అంత్య దినముల్లో దేవుడు రగిల్చబోయే ఉజ్జీవ కాలంలో మనమున్నాము. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ ఇన్ ద సీజన్ వేర్ వి గోనా ఎక్స్పీరియన్స్ ఎండ్ టైమ్ రివైవల్. అంత్య దినముల ఉజ్జీవాన్ని మనము అనుభవించే కాలంలో మనమున్నాము. దేవుడు మరలా భూమిని కదిలించబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన భూమిని మరొక పర్యాయం కదిలించబోతున్నాడు. మరొక పర్యాయం ఆ కడవరి వర్షంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు. యవనస్తులు, వృద్ధుల మీద, పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, స్త్రీల మీద, పురుషుల మీద దేవుడు మరలా తన అగ్ని ఆత్మను కుమ్మరించబోతున్న గడియల్లో మనం ఉన్నాము. 1917వ సంవత్సరంలో విలియం సీమూర్ అనే ఒక దైవజనుడు, ఎవరంటే ఆ దైవజనుడు అసూజా స్ట్రీట్ రివైవల్కి కర్త, క్రియ అతనే.
విలియం సీమూర్ అన్న దైవజనుడు లాస్ ఏంజల్స్ పట్టణంలో కాలిఫోర్నియాలో అసూజా స్ట్రీట్లో విలియం సీమూర్ అన్న దైవజనుడు మరి 8 మంది లేదా కొద్దిమంది కలిసి ఉజ్జీవము కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందో తెలుసా? బార్స్లో ఉండి మద్యము సేవిస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకుంటూ ప్రభువా మేము పాపలమని ఒప్పుకున్నారు. సినిమా థియేటర్స్లో సినిమాలు చూస్తున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ పాపాలని ఒప్పుకున్నారు. రెస్టారెంట్స్లో భోజనం చేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే దేవుని యొక్క ఆత్మతో నింపబడిపోయి వాళ్ళు పాపులు అని ఒప్పుకున్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో ఎవ్రీబడి, ఎవరు లేరు, అందరూ రోడ్ల మీదకి వచ్చేసేసి వాళ్ళు ప్రలాపించారు. మేము పాపులమని ఒప్పుకున్నారు. ఆత్మ కుమ్మరించాడు. 1907వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు అసూజా స్ట్రీట్ రివైవల్ అనేది జరుగుతూ ఉన్నది. అట్లా ఆ రివైవల్ ఎండింగ్లోకి వచ్చినప్పుడు 15వ సంవత్సరము 1915వ సంవత్సరంలో ఆ రివైవల్ తగ్గుతున్న టైంలో కొంతమంది దైవజనులు విలియం సీమూర్ అన్న వ్యక్తి దగ్గరికి వచ్చేసి మరలా ఇటువంటి ఆత్మ కుమ్మరింపు, మరలా ఇటువంటి ఉజ్జీవాన్ని మేము ఎప్పుడు చూస్తాము అంటే ఆ దైవజనుడు ప్రవచించాడు. 100 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు భూమి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. అప్పుడు కుమ్మరించే ఆత్మ ఎట్లా ఉంటుందంటే, అప్పుడు కుమ్మరించబడబోతున్న ఆత్మ యొక్క తాకిడి ఎట్లా ఉంటుందంటే, ఈ భూమి మునుపెన్నడు కని విని ఎరుగని ఆత్మను దేవుడు 100 సంవత్సరాల తర్వాత కుమ్మరించబోతున్నాడు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 1915వ సంవత్సరం 1915లో అతడు ప్రవచించాడు. 100 సంవత్సరాల తర్వాత అంటే 2015 తర్వాత మనమున్న కాలము 2020 2020లో మనమున్నాము. అంటే సంగమా నేను చెప్తున్నాను, వీఆర్ ఇన్ ద సీజన్ వేర్ వి గోనా ఎక్స్పీరియన్స్, వేర్ వి గోనా విట్నెస్ ద ఎండ్ టైమ్ రివైవల్. అంత్య దినముల్లో దేవుడు రగిలించే ఉజ్జీవాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేసుకునే ఆ యొక్క కాలములో మనమున్నాము. విలియం సీమూర్ అన్న దైవజనుడు మాత్రమే కాదు, స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవజనుడు కూడా ఈ యొక్క ఎండ్ టైమ్ రివైవల్ గురించి ప్రవచించాడు. 2015వ సంవత్సరం తర్వాత దేవుడు భూమి మీద మరలా ఆత్మను కుమ్మరించబోతున్నాడు అని చెప్పేసి స్మిత్ విగిల్స్వర్త్ అన్న దైవజనుడు కూడా చెప్పాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఐఎమ్ టెల్లింగ్ యూ తర్వాత జరగబోతున్నది ఏమిటంటే దేవుడు భూమిని మరలా కదిలించబోతున్నాడు. దేవుని భూమిని మరలా ఒకసారి దర్శించబోతున్నాడు. ఆ దర్శనం ఎట్లా ఉండబోతుందంటే, ఆ కదిలింపు ఎట్లా ఉండబోతుందంటే, పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రభు ఆత్మతో నింపబడబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క శక్తిని అనుభవించబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రభు యొక్క కార్యములు చూడబోతున్నారు. నాట్ ఓన్లీ దట్, మునుపెన్నడు చూడని ఒక గొప్ప ఆత్మల పంట మనము చూస్తాము ఈ కాలములో. సో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, ఇటువంటి శ్రేష్టమైన కాలముల్లో, సీజన్లో మనం ఉన్నాము. ఈ విషయాన్ని మనము గుర్తెరిగి సంఘముగా కూడుకుంటూ ప్రార్థనా పూర్వకముగా ఉంటూ మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన యొక్క యవనస్తులను మనము బలపరుచుకుంటూ ఆ యొక్క ఉజ్జీవము కొరకు కనిపెట్టుకుని ఉందాము. ఆ ఉజ్జీవములు మనము పాలిపొంపులు పొందాము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా నేను మీకు చెప్తున్న మాట, వీఆర్ ఇన్ ద సీజన్ వేర్ గాడ్ ఈస్ గోనా షేక్ దిస్ ఎర్త్. మనమున్న కాలం ఏమిటంటే భూమిని దేవుడు కదిలించే కాలంలో మనం ఉంటున్నాం. సో ఈ టైంలో మన విశ్వాసమును మనము పోగొట్టుకోకుండా, మన భక్తి జీవితంలో మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉందాము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సో అగైన్ టెలింగ్, నా క్లోజింగ్ వర్డ్స్ నేను చెప్తున్నానమ్మా, నేను ముగించి వేసేస్తున్నాను. నెంబర్ 1, నో మ్యాటర్ వాట్ యు హ్యావ్ డన్. నువ్వు ఏది చేసినప్పటికీ, ఏది చేయబోతున్నప్పటికీ సత్యం ఏమిటంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అన్నది సత్యము. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ఎట్లు దీవించాలా, ఎట్లు ఆశీర్వదించాలా అనే ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు తన హృదయాన్ని మార్చుకోడు, తన ప్రణాళికను మార్చుకోడు. దేవుని హృదయము ఈ రోజుకి కూడా నిన్ను ఎట్లా దీవించాలా, నిన్ను ఎట్లా వృద్ధిలోనికి తీసుకొని రావాలా అని చెప్పేసి తన హృదయం కొట్టుకుంటానే ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ టూ, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ యాజ్ అ చర్చ్, సంఘముగా కూడుకోవటం అనే ప్రాముఖ్యత. అండ్ పాయింట్ నెంబర్ 3, వీఆర్ ఇన్ ద సీజన్ వేర్ వి గోనా ఎక్స్పీరియన్స్ ఎండ్ టైమ్ రివైవల్. అంత్య దినముల ఉజ్జీవాన్ని మనము అనుభవించే సీజన్లో, టైంలో మనం ఉన్నాము. సో ఈ 3 విషయాల్ని
మనము జ్ఞాపకంలో పెట్టుకుంటూ సంఘముగా, కుటుంబాలుగా మనము సిద్ధపడదాము ప్రభు రాకడికి. గాడ్ బ్లెస్ యూ. అండ్ వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన రైజింగ్ రివైవల్ టీమ్కి నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం కలుసుకుందాము. ఆమేన్.